కోదండరామ్ గారు, అమీర్ అలీ ఖాన్ గారి ఎమ్మెల్సీల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సీరియస్గా గమనిస్తున్నది. ఆ తీర్పు తాలూకు అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా జరిగిన కాన్సిక్వెన్స్ అన్నిటిని కూడా గమనించి రేపు సెప్టెంబర్ 17న జరగబోయే ఫైనల్ హియరింగ్స్లో మా వైపే న్యాయం ఉందని చెప్పి మేము ఈరోజు ప్రూవ్ చేయగలం. ఎందుకంటే గత గవర్నర్ తప్పుబట్టి పక్కన పెట్టిన వాటిని 2 సంవత్సరాలుగా మేము ఆ ఖాళీలను నింపకుండా ఈ ప్రభుత్వం ఉండలేదు, ఈ గవర్నర్ కూడా ఉండలేడు. కాబట్టే మేము ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత గవర్నర్ గారి విచక్షణ అనేది వచ్చినప్పుడు ఈ గవర్నర్ గారి ముందు ఉన్న ప్రపోజల్స్ను ఆయన సానుకూలంగా తీసుకోవడం ద్వారా ఆ నియామకం, ఆ ఎన్నిక జరిగింది. అది అసెంబ్లీలో, మండలిలో ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వారు గత కొంతకాలంగా ఎమ్మెల్సీలుగా సభలో కూడా, సభ నిర్వహణలో కూడా వారు ఉండడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టుకు ఆ సమాచారము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వారిచ్చిన కోణం నుంచి తీర్పును అవగతం చేసుకుంటూనే మా యొక్క వాదన మళ్ళీ 17వ తారీఖు నాడు సంపూర్ణంగా వినిపించే ప్రయత్నం చేస్తాం. కోదండరామ్ గారిది, అమీర్ అలీ ఖాన్ గారిది రద్దు అయినట్టుగా ప్రచారం చేయడం అనేది సగం సమాచారం మాత్రమే. పూర్తి స్థాయి వాదనలకు సెప్టెంబర్ 17ను ఈరోజు సుప్రీంకోర్టు వారు తేదీని నిర్ణయించినందున ఆ రోజున మా యొక్క వాదనలో సానుకూలత ఏంటిది, సుప్రీంకోర్టు వారి ముందు మేము విన్నవించాల్సిన అంశాలు ఏమున్నాయో మేము అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారు సరైన పద్ధతిలో నియామకం చేయలేకపోవడం వల్ల, లేదంటే సరైన పత్రాలు సమర్పించలేకపోవడం వల్లనే గతంలో గవర్నర్ తమిళిసై గారు ఆ ప్రతిపాదనను తిరస్కరించడం జరిగింది. కాబట్టి అది వాళ్ళ సమస్య. అప్పటి ప్రభుత్వం ప్రమోట్ చేసింది అది అప్పుడున్న వారికి హక్కు మేరకు, లేదంటే అప్పుడున్న ప్రభుత్వం యొక్క బాధ్యత మేరకు. కానీ మా ప్రభుత్వం కేసీఆర్ గారి మాదిరిగా ఎలాంటి కోర్టు వ్యతిరేకంగా కానీ, లేదంటే రాజ్యాంగ వ్యతిరేకంగా కానీ ఏ నియామకం చేయలేదు. మాకున్న పరిధిలో మేము చేసిన నియామకం అనేది సహేతుకం అని చెప్పి సుప్రీంకోర్టు వారి ముందు సంపూర్ణమైన సమాచారాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది. అది సెప్టెంబర్ 17 నాడున పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వాదన వినిపించి ఆ తీర్పులో కూడా మేము విజయం సాధిస్తామనే నమ్మకం మాకుంది.